బీఆర్ఎస్ సాయంలో ప్రభుత్వ ఆసుపత్రులు సమర్థవంతంగా పనిచేశాయని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో అన్నారు. గతంలో అమెరికా వెళ్లి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేవారు ఎక్కువగా ఉండగా మా ప్రభుత్వ హయాంలో 609 ట్రాన్స్ప్లాంట్లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయించాం. ఒక్కో కేసుకు 20 లక్షల ఖర్చును భరించి సామాన్యులకు అవయవ మార్పిడి సేవలు అందించామని హరీష్ రావు అన్నారు. తెలియదు మన ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బాగా పనిచేస్తాయనో. ఈ జనరల్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒకప్పుడు అమెరికా వెళ్లేవాళ్ళు, లండన్ వెళ్లేవాళ్ళు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లేవాళ్ళు. కానీ మన తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు 609 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేశాము. లైక్ నిమ్స్, ఉస్మానియా, గాంధీ, మన ఆసుపత్రుల్లో 609 ట్రాన్స్ప్లాంట్ చేశాం. ఇక్కడ ఇంకా ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా కాస్ట్లీగా మనం భావిస్తాం. ఇది కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, లంగ్ కానీ, ఇది చాలా కాస్ట్లీ. ఇది పెద్దోళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు, పేదోళ్ళు చేసుకోలేనటువంటిది అని అందరం భావిస్తూ ఉంటాం. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో అధ్యక్ష, మేము ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్ని ₹1 లేకుండా ఆరోగ్యశ్రీ కింద 577 ట్రాన్స్ప్లాంట్స్ మా ప్రభుత్వంలో చేశాం. దాదాపు 20 లక్షల రూపాయల ఖర్చు అయ్యేటువంటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ను నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేసినటువంటి విషయాన్ని మీ ద్వారా వారి దృష్టికి తెస్తున్నాం.